దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన జై తెలంగాణ జై తెలంగాణ ఖండించాలి 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 ఈ నెల 18వ తారీఖు నాడు ఉదయము 8:30 సమయంలో బత్తుల జ్యోతి ఎక్స్ ఎంపీటీసీ మా నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు, అదేవిధంగా చాలా రోజుల నుండి ప్రజా జీవితంలో వారి భర్త ఆమె ఇద్దరు కూడా సేవ చేసిన వాళ్ళు, ఇక్కడ పంబాలకుంట 12-14 సర్వే నెంబర్ 12-14 సర్వే నెంబర్ ABC-D వరకే ఉంటుంది. కానీ ఎంఆర్ఓను మ్యానిపులేట్ చేసి ఈగా సృష్టించి 4 గుంటల భూమి ఉన్నట్టు ఒక కాగితాన్ని సృష్టించి మరి దాంట్లో కన్స్ట్రక్షన్ చేయబోయినప్పుడు ఇది మా పూర్వీకుల నుండి వచ్చిన భూమి, దీని గురించి పంచాయతీ జరిగిన తర్వాత కానీ లేదా పెద్ద మనుషుల సమక్షంలో కానీ లేదా పోలీస్ సమక్షంలో చేద్దామని అంటే దౌర్జన్యంగా ఒక ఎస్సీ మహిళ పంబాల అంటే మాల క్యాస్ట్ కిందకి వస్తుంది పంబాల. ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఇక్కడ అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయవలసిన పోలీసులే నిర్లక్ష్యంగా మాట్లాడడం. ఒకటి, భూ తగాదాల విషయంలో బహిరంగంగా అల్లరి జరుగుతూ ఉంది. రెండవది, భౌతిక దాడి కూడా జరిగింది, చంపుతా అని బెదిరించడం జరిగింది, పిడిగుద్దులు గుద్దడం జరిగింది, బహిరంగ ప్రదేశంలో వాదోపవాదాలు జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ కూతురు సంధ్య పైన కూడా దౌర్జన్యం చేయడం జరిగింది, శ్రావణి పైన కూడా చేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఎక్కడైనా కూడా ముందుగా ఎఫ్ఐఆర్లో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది, అంటే ఇవన్నీ కూడా రాయడం జరిగింది పోలీసు ఎఫ్ఐఆర్లో. దాంట్లో పిడిగుద్దులు గుద్దినట్టు రాశారు, బహిరంగ ప్రదేశంలో గొడవ జరిగిందని రాశారు, ఇష్టం ఉన్నట్టు దూషించినట్టు కూడా రాశారు, తర్వాత భూ తగాదా ఉందని రాశారు. సో ఇవి ఉంటే సుమోటోగా ఎస్సీ అని తిట్టినా తిట్టకుండా సంబంధం లేదు, ఇలాంటి భాష వాడినప్పుడు తప్పకుండా ఈ మాటలను బట్టి సెక్షన్స్ పెడుతుంటారు. ఆ సెక్షన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సి ఉండే అది మొదట ఎస్ఐ గారు తప్పు చేశారు. ఎస్ఐ గారు ఎస్ఐ గారి బాధ్యత ఏంటంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయడం మాత్రమే. దీనికి ఎంక్వైరీ మొత్తం కూడా ఏసీపీ చేయాలా, అంటే డిఎస్పీ ర్యాంక్ సంబంధించిన లేదా ఏసీపీ చేయాలా. సో సంబంధిత బాధితులు ఏసీపీ దగ్గర పోతే నిర్లక్ష్యంగా మాట్లాడి ఇంకా రివర్స్ మీ మీదకే కేసు అయితే చెప్పే ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కూడా వాళ్ళు కూడా నా లెక్క రోడ్డు మీద గుంజుకొచ్చే వరకు వదిలిపెట్టమని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటి, బహిరంగ ప్రదేశంలో, మళ్ళీ చెప్తున్నాం, ఒకటి బహిరంగ ప్రదేశంలో దూషించడము, రెండవది మహిళని చూడకుండా మగవాడు పిడిగుద్దులు గుద్దడము, మూడోది భూమి తగాదాలో ఎస్సీ వాళ్ళతో తగాదా పడడము, అదేవిధంగా చంపుతా అని బెదిరించడం. ఈ 4 కూడా మరి ఎస్సీ ఎస్టీ అట్రాస్ కింద వస్తాయి. అది ఏ ఇష్యూ అయినా కూడా ఒక పక్క ఎస్సీ వాళ్ళు ఉంటే సుమోటాగా ఈ కేసును తీసుకొని దీని సమగ్ర విచారణ జరిపించి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ మరి ఎవరైతే ఏసీపీ దగ్గర పోతే కూడా నిర్లక్ష్యంగా మాట్లాడి మీ మీదకే కేసు వస్తుంది అని చెప్పి బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళు ఎస్ఐ కానీ సిఐ కానీ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు తప్పకుండా
వారు రాసిన సమరీ చూసినప్పుడు, వాళ్ళు రాసిన నిజాలు రాసినప్పుడు మరి క్లియర్గా ఎఫ్ఐఆర్ నోట్ రాసిన దాంట్లో క్లియర్గా ఈ మాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన 4 మాటలు అప్పుడే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్లో పొందుపరచాలనుకున్నాయి. పొందుపరిచినందుకు ఎస్ఐ తర్వాత సిఐ వాళ్ళ సిబ్బంది ఎవరైతే వీడియో తీసిలో వాళ్ళ ముగ్గురు మీద కూడా కేసు పెట్టాలి. ఒకవేళ ఏసీపీ కూడా సరైన సమయంలో స్పందించకపోయేది ఉంటే సిపి దగ్గరికి వెళ్ళి ఏసీపీ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, మహిళలందరూ కూడా గొప్ప ఎత్తున తరలిొచ్చిళ్ళు. ఒక మహిళకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మరి మహిళ అది కేసు ఏమైనా కానీ ఒక మగవాడు బలవంతుడు మరి దౌర్జన్యంగా మరి కొట్టడాన్ని తీవ్రంగా వేలేరు మండలానికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఖండించాలి. అవసరమైతే అఖిలపక్ష పరంగా కూడా పోరాటం చేయాల్సిన సందర్భం వస్తుంది. దోషులను అరెస్టు చేసే వరకు వదిలిపెట్టే లేదు. దోషుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే వరకు వదిలిపెట్టే లేదని హెచ్చరిస్తూ, త్వరలోనే పెద్ద సంఖ్యలో మరి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ 48 గంటల్లో వారు చర్య తీసుకోవాలి, లేకపోతే రాబోయే పరిణామాలకు పోలీసులు బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ సెలవు. జై తెలంగాణ. మహిళలపై జరుగుతున్న అట్రాసిటీని, దౌర్జన్యాలను, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను 18వ తారీఖు ఉదయం 8:30 సుమారు ఆ ప్రాంతంలో ఒక మహిళ పైన చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ కుటుంబం పైన ఆ మహిళ వాళ్ళ యొక్క పెద్ద కూతురు పైన ఈ రోజులలో పశువులు కూడా, ఒక పశువు పైన ఇంకో పశువు దాడి చేసుకునే రోజులు పాత రోజులు. కానీ దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, విచక్షణ రహితంగా ఒక మహిళని చూడకుండా పిడుగుతులతోటి అనరాని మాటలు మాట్లాడుకుంటూ, ఈ రోజులలో ఎవరు మాట్లాడని మాటలు మాట్లాడుకుంటూ ఒక పశువు కన్నా హీనంగా దాడి చేయడం అనేది సిగ్గుచేటు. మరి మహిళలపై జరుగుతున్న అక్రమాలను, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను జై తెలంగాణ. మహిళపై దౌర్జన్యం చేసిన వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును జై తెలంగాణ. మహిళల ఐక్యత, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను, జై తెలంగాణ. ఇదే మీ రాజ్యం, జై తెలంగాణ. ఇదే మీ రాజ్యం, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను, జై తెలంగాణ. కాంగ్రెస్ రాక్షస పాలన, జై తెలంగాణ. మహిళల
అవసరం లేదు. రెండు పార్టీలలో ఏదైనా ఒక నష్టపోయే పార్టీలో ఉన్న పార్టీలో ఒక ఎస్సీఐ ఉంటే కేసు పెట్టకుండా రాయకుండా నన్ను బాధగా తిట్టిండు వాళ్ళని తిట్టి మనకి ఆయన అవసరం లేదు. బహిరంగ ప్రదేశంలో చూసి బహిరంగ ప్రదేశంలో అతను కొట్టడం, తర్వాత మూడవది ఆస్తికి సంబంధించిన అంశాలు వచ్చినాయి, తర్వాత నాలుగవది చంపడం లేదు. సో ఈ 4 అంశాలు ఎస్సీ ఆటోమేటిక్గా యాడ్ కావాలి. అది ఏ కేసు అయినా, భూమి కేసు అయినా, లేకపోతే ఇంటి పక్కన లొల్లి అయినా, లేకపోతే బజార్లో లొల్లి అయినా, ఇక్కడ ఏ అంశం మీద అయినా కూడా ఎస్సీ ఎస్టీ కేసు అట్రాక్ట్ అవుతుంది, డెఫినెట్గా యాడ్ అవుతుంది. కానీ సుమోటోగా పెట్టాలంటే ఈవెన్ వాళ్ళు రాజధాని కూడా క్లియర్ ఇచ్చినవన్నీ అన్నీ ఇందులో ఉన్నాయి. భూమి విషయం పెట్టలేదంటే కానీ దానికి complaint in Telugu which is stated that morning at 8:30 hours coming from their village Yaakur trespassed into their land, which is their ancestors' land, in constructing the wall. Then she and her daughter Shravani both went there. Condition బట్టి ఎస్సీ ఎస్టీ కేసు తప్పకుండా బుక్ చేయాలి. తీసుకుంటారు వాళ్ళు తీసుకోరు. చెప్తా, మనమేమో ఎస్సీ ఎస్టీ పెట్టిన ముందు కేసు ఎఫ్ఐఆర్ చేయాల్సింది ఎస్ఐ. ఎప్పుడైతే ఇది ఒక సైడ్కి ఎస్సీ ఉంటే ఆటోమేటిక్గా ఎంక్వైరీ ఏసీపీ చేయాలి. ఏసీపీ కానీ డిఎస్పీ కానీ చేయాలి. అక్కడ ఏసీపీ డిఎస్పీ చేయకపోతే ఇక పోలీసుల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత సిపి మీద కూడా ఉంటుంది. ఇది చట్టం చెప్తాను. కొంచెం నష్టాలు తీసుకుంటాం. కులం పేరుతో చుట్టకుండా ఓ బహిరంగ ప్రదేశంలో ఒక మహిళ